హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది యాక్చువల్లీ నిన్న షూట్ చేసిన వ్లాగ్ సాటర్డేది, బట్ సండే అప్లోడ్ చేస్తున్నాను. నిన్నే అప్లోడ్ చేయాల్సింది, బట్ కొద్దిగా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ వర్క్ ఉందనమాట. సో అందుకోసం ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అని నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా మా ఛానల్ అప్లోడ్ అయింది. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పు వడలు అయితే చేస్తున్నాను. అండ్ మార్నింగ్ అంతా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను. సో అందుకే డైరెక్ట్గా లంచ్ నుంచి షూట్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు మునగాకు వడలు చేస్తాను. మునగాకు వడలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. మామూలుగా మునగాకు వడలు అంటే మనం ఏం ఆకుని సపరేట్గా ఏం చేయలేదు. మునగాకుని బాగా క్లీన్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఆకులంతా ఒలిచి సపరేట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే కొమ్మలుగా పెట్టినామంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ చాలదనమాట. మా అమ్మ ఊరి నుంచి తెచ్చేటప్పుడు కొమ్మలుగా తెచ్చేస్తుంది. నేను ఇంకా నీట్గా ఒలిచి పెట్టుకుంటానమాట. అండ్ ఇంకోటి ఈరోజు మా అమ్మ ఇంటికి వచ్చిందనమాట. అసలు నాకు తెలియదు, సడన్గా మామూలుగా ఆమె చెప్తుంది నాకు ఇంటికి వచ్చే ముందు, కానీ ఈరోజు సాటర్డే సడన్గా వచ్చేసింది. అండ్ ఈరోజు మా అమ్మ మౌంట్ వ్రతం, అది నాకు ఇంకా చాలా పెద్ద టాస్క్. నాకు ఎవరైనా మనుషులు ఎదురుగా ఉంటే మాట్లాడతాం, అందులో మా అమ్మ ఉందంటే నేను సైలెంట్గా ఉండడం చాలా కష్టం అనమాట. జరిగిందని చెప్పుకోవాలి కదా. సర్లే ఇంకా ఆ రోజు మార్నింగ్ 10కి వచ్చింది, ఆఫ్టర్నూన్ 2కి అంతా వెళ్ళిపోయింది. అలిపిరి దగ్గర దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇవి చేసేసాను. నిజం చెప్తున్నాను, ఈ రెసిపీ కావాలంటే నెక్స్ట్ వచ్చి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, కానీ మీరు ఎవరైనా వడలు ట్రై చేయండి, అదిరిపోతుంది టేస్ట్. నేను కూడా ఒక 3 times 4 times చేసినాను. అండ్ మునగాకు ఇంట్లో ఉన్న ప్రతిసారి నేను ఈ వడలు అయితే చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్ అయినా రష్ ఫుల్గా ఉంటారు. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. నేను కూడా మార్నింగ్ ఏ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఇంక ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ ఇంకా వెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అట్లా అయిపోయింది, ఇంకా ఈవినింగ్ వెళ్దాము అనుకుంటున్నాను అనమాట. ఇంకొక పక్క వడలేసేస్తున్నాను. ఇంకా మా లంచ్ కూడా అవ్వలేదు. ఈరోజు లంచ్ కూడా చాలా లేట్ అయింది. అంటే మార్నింగ్ ఇంట్లో పూజ ఉంది కదా, సో అందుకోసం కొద్దిగా లంచ్ లేట్ అయింది. ఇది లంచ్ అయ్యేసరికి 2 అట్లా అయిందనమాట. అండ్ ఇంకా మేమైతే ఈవినింగ్ కొన్ని డ్యాన్స్ రీల్స్ అయితే చేసాము, షార్ట్ వీడియోస్. అవి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటాయి, మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు అవి. అండ్ ఇంకా కాసేపు కిందకి హన్ను బాబు వచ్చాడు, వాటితో కాసేపు ఆడుకున్నాను. ఇంకా వాటితో ఆడుతా అంటే ఆ టైం తెలియదు అనమాట. బట్ నన్ను చూసి భలే నవ్వుతాడు, భలే పైకి వస్తాడు. అన్ను వాడు వచ్చేస్తాడు, మళ్ళీ ఏడవని కూడా ఏడాడు. వాడికి ఇంకా నిద్ర వచ్చేసింది, ఇంకా ఆకలి వేసిందంటే అప్పుడు ఏడుస్తాడు. వాడనే కాదు, చిన్నపిల్లలు ఎవరైనా అప్పుడే ఏడుస్తారులేండి. మా బుడ్డోడు అయితే ఈశాన్ ఇప్పుడు నిద్రపోయాడు. వాడు ఈవినింగ్ టైమ్స్ నిద్రపోయినాడంటే ఇక రాత్రిపూట నాకు నిద్ర ఉండదు అనమాట. వాడు మోస్ట్ ఆఫ్టర్నూన్ టైమ్సే నిద్రపోయడానికి ట్రై చేస్తాను. ఈవినింగ్ నిద్రపోయాడంటే ఒక 6కి లేస్తాడు. ఇంక 6కి లేసి 12కి అట్లా పనుకుంటాడు. అందులో మొన్న ఒక 2 days వాడికి ఫీవర్గా ఉండింది. ఆ 2 days నాకైతే అసలు నిద్రే లేదనమాట. నైట్ అంతా అట్లా నస అంటూ ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇట్లా బయటకు వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ చిత్తానూరుకి వెళ్ళాము. అక్కడ గుడికాడ నేనేం వ్లాగ్ షూట్ చేయలేదు, అంటే ఫుల్ రష్గా ఉండింది. మేము మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము. శ్రీనివాసం కౌంటర్ దగ్గర ఫుల్ రష్ ఉంది, మీకు చూపిద్దామనే తీసినాను. కొండ మీద ఎందుకు ఈసారి అసలు రష్ే తగ్గడం లేదు. తగ్గుతుంది వెళ్దాం అనుకున్న ప్రతిసారి. ఈసారి 3 months అవుతుంది అనమాట వెళ్ళి తిరుమలకి. ప్రతి మంత్ వెళ్ళేవాళ్ళు, ఈసారి 3 months గ్యాప్ వచ్చిందంటే నాకే ఏం అర్థం కాలేదు. వెళ్దాము, చూద్దాం. నేను ఈ మంత్లో మోస్ట్లీ వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంక ఈ మంత్ 5 days ఉంటే అయిపోతుంది. తెలియదు ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే పోవాలా. సో అందుకోసం ఈవినింగ్ టైమ్స్ అయితే నిజంగా వ్యూ అదిరిపోతుంది. ఎన్నిసార్లు చూసినా ఈ బ్రిడ్జ్ ఇదంతా 2 కళ్ళు చాలా అనమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అంటే చాలా బాగా జరిగింది. బట్ అక్కడ ఏం బ్లాగ్ షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా షూట్ చేస్తానండి. యాక్చువల్లీ అప్లైగుంటకి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకోసం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ సాటర్డే అప్లైగుంటకి వెళ్దాము అనుకుంటున్నాను, చూద్దాం ఎట్లుంటుందో. ఇంకొచ్చేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. నాకు ఫ్రూట్స్లో వాటర్ మిల్ అంటే ఇష్టము. ఇంకా మా బుడ్డోడు అడుగుతూ ఉంటాడు ఇట్లాంటివన్నీ. ఇంకా వాడి ఫ్రూట్ జ్యూస్, వాడికైతే ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తీసేసినాను. అండ్ గోబీ కూడా తినేసినాం అనమాట. ఇంకా బయట నా డిన్నర్ అయిపోయింది. ఇంక ఇంటికి వస్తే నేను ఏం తినలేను, బయట గోబీ మంచూరియా తినేసాను. అండ్ పార్సల్ పానీపూరి తెచ్చినాను అనమాట. ఇంట్లో పిల్లలు అడిగారు, పిల్లల కోసం అయితే పానీపూరి తెచ్చాను. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అసలు లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్